రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుంచి 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించడం లేదని ఆయన నెల్లూరులో వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు చేయగా తమ ప్రభుత్వం ఈ నెలలో 4,400 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1,000 చొప్పున 3,000 కలిపి 7,000 అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుమల ఆలయం నుంచే రాష్ట్రంలోని ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని అన్నారు. పీఠాధిపతులు, అర్చకులు, పెద్దల సహకారం, ఆలోచనలతో ఆలయాల అభివృద్ధి చేస్తామని అన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల ఖర్చుల నిమిత్తం గతంలో ఇస్తున్న 5,000ను 10,000 రూపాయలకు పెంచేలా ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది. ప్రధానంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా, మంచి జరిగేలా, సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతని ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే మేము చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1,000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే, ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. జూలై 1వ తారీఖుకంతా 1,000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3 మాసాల బకాయిలు కూడా మేము జూలై 1వ తారీఖుకి
కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి జూలై 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని ఇవాళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయంలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ దాదాపు 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3000 ఉన్నది 4000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3000 నుంచి 4000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి, లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3000 నుంచి 4000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5000 ఇస్తాం. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3000 ఉన్నాయి, దాన్ని 6000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 12 పెన్షన్లలో. అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3000 నుంచి 6000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా, లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6000కి పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ విభాగం ఉంది. అందులో 2 రకాలు పారాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన, వీల్ చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా 5000 రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు.
అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయహస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. అమరావతి ల్యాండ్లెస్ పూర్కి కూడా గతంలో 5,000 ఇచ్చేవాళ్ళం. ఆ 5,000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. అభయహస్తంలో 500 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తున్నాం. సైనిక్ వెల్ఫేర్ కూడా నేను ముందు చెప్పినట్లు 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి 28 రకాల పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్లని పేద వర్గాల ప్రజలకి ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఇప్పుడు దాదాపుగా నెలకు గతంలో ఇస్తున్నది 2,700 కోట్ల రూపాయలు పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 4,400 కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి, పేదవాళ్ళ యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు 3,19,961 మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే జూన్ 1వ తారీఖు అంటే మొన్న పోయిన 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం 95,75,94,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, 3,19,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు జూలై 1వ తారీఖుకి నెల్లూరు జిల్లాలో ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 2,18,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది. గతంలో 95 కోట్ల రూపాయల 75 లక్షలు అయితే ఇవాళ ఇచ్చేది 218,78,44,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం, 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామకరణం గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. కానీ తర్వాత వచ్చినటువంటి
వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ పెన్షన్లని పెట్టడం జరిగింది. ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా పట్టెడు అన్నం పెడతాం. ఆకలి అని అంటే ఎవరొచ్చినా పట్టెడు అన్నం పెడతాం. ఆకలి తీర్చడం అనేటువంటిది భారతీయులుగా, హిందువులుగా, ఆంధ్రులుగా, ప్రతి మతం కులంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పని. కానీ అత్యంత దుర్మార్గమైన, హేయమైనటువంటి చర్య వైసీపీ పరిపాలన అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేద వర్గాల వాళ్ళు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు, కూలీ పనులకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువ మొత్తంతో కడుపు నిండా భోంచేసి వాళ్ళ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటే ఆ అన్నా క్యాంటీన్లను రద్దు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. కాబట్టి ఇవాళ తిరిగి అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్యలు చేపట్టాం. గతంలో అక్షయ పాత్ర ద్వారా ఈ అన్నా క్యాంటీన్లకి అవసరమైన ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళకి తక్కువ ధరకే కడుపు నింపే కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా చేశామో ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్లన్నిటినీ రీఓపెన్ చేయాలని, దానికి అవసరమైనటువంటి 5 సంవత్సరాలు వాటిని మూసేసినటువంటి గత ప్రభుత్వాలకి విరుద్ధంగా ఈ యొక్క 188 అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 188 అన్నా క్యాంటీన్లని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి అన్నా క్యాంటీన్లని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పి దానికి త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అక్షయ పాత్ర సంస్థని కోరాం. అలాగే అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆ యొక్క అన్నా క్యాంటీన్లన్నీ పునర్నిర్మాణం పునరుద్ధరణ జరుగుతుంది. 188 అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. దానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించి ఒకేసారి 188 క్యాంటీన్లు ఈ రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ ఫేజ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి తేదీ ఖరారు చేస్తున్నాం. ఇవి కాక రెండో విడతలో మరొక 20 అన్నా క్యాంటీన్లకి డిమాండ్ ఉంది. మొత్తం మీద 203 క్యాంటీన్లు మొత్తం మీద రాష్ట్రంలో ఉంటాయి. ఇవాళ 183 క్యాంటీన్లు మొదలైతే మరొక 20 క్యాంటీన్లు కూడా ఆయా సెంటర్లను గుర్తించి కొత్త అన్నా క్యాంటీన్లు అవసరమైన దానికి నిర్మాణాలు జరగాల్సింది ఉంది. వాటిని కూడా నిర్మాణం చేస్తూ సెకండ్ ఫేజ్లో, అంటే అవి కూడా ఎక్కువ సమయం లేకుండా 2-3 మాసాల్లోనే ఆ 20 అన్నా క్యాంటీన్లను కూడా మనం అమల్లోకి తేవాలి. పేదవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి, రైతు హితమైనటువంటి, కార్మిక హితమైనటువంటి, అలాగే
యువతకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాల మీద కేబినెట్ నిర్ణయాలను నిర్ణయించి వాటిని ఇప్పటికే మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దీనిలో మరొక విషయం కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీలన్నీ రెగ్యులర్ యూనివర్సిటీ కాకుండా ఒక ప్రత్యేక యూనివర్సిటీలో అనుసంధానమైతే కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ కానీ ఈ మెడికల్ కాలేజెస్కి ఒక నిబద్ధత నిర్దేశితమైన ఆదేశాలు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించాం. తర్వాత వారు మరణించిన తర్వాత వారి హయాంలో వారి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం అమలుకు వచ్చింది కాబట్టి వారి తదనంతరం ఆ మెడికల్ యూనివర్సిటీకి అంతటి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాన్ని నామకరణం చేసి ప్రభుత్వంలో దానికి జీవో ఇచ్చి శాసనసభలో దాన్ని చట్టం చేసి పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఆయనకి డాక్టరేట్ వచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే కాదు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కూడా మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేసి పెట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రోసే గారి ప్రభుత్వం వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్లో. ఎన్ని ప్రభుత్వాల్లో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నామే తప్ప పేరు మార్చేటువంటి ప్రయత్నం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు చేయలేదు. దురదృష్టం ఏంటంటే అంతటి మహానుభావుడి యొక్క పేరు ఈ రాష్ట్రంలో తొలగించాలని చెప్పి గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. చట్టాన్ని కూడా మార్చారు. ఇది అవసరమా? ఇది సమంజసమా? రాష్ట్ర ప్రజానీకం ఆమోదించిందా? ఇటువంటి కార్యక్రమాలకైనా మీకు అధికారం ఇచ్చింది? మరి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఇంతటి కుట్ర కుతంత్రాలతో కలిగిన ఆలోచన కలిగినటువంటి మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. అందుకనే ఇవాళ మేము ఆలోచన చేసి మొట్టమొదట ఏ నామకరణం అయితే చేశామో ఆ యూనివర్సిటీకి తిరిగి అదే నామకరణం ఉండాలి అని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తిరిగి మేము అదే విధంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఒక సమస్య కూడా వచ్చింది. సమస్య ఉన్నా కూడా లెక్కలేయలేదు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గెజిట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, కానీ ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తామంటది గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, ఇక్కడ నుంచి ఇతర యూనివర్సిటీలకి పై చదువులకు వెళ్ళేటువంటి మెడిసిన్ పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళకేమో మా దగ్గర ఉన్న రికార్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, మీరు తెచ్చిన సర్టిఫికేట్ ఏమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. మాకెక్కడ పొంతన కుదరడం లేదు, మీ సర్టిఫికేట్లు మేము లెక్క చేయం,
మీకు అసలు ఈ సర్టిఫికేట్లకు విలువ లేదు, తిరిగిపోండి అని చెప్పి మెడికల్ కాలేజెస్లో డిగ్రీ తీసుకున్నటువంటి అనేక వేల మంది విదేశాలకు పోయి తిరిగి వచ్చారు, ఇతర రాష్ట్రాలకి పీజీ కోర్సులకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇంతటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ విద్యార్థుల గోడు కూడా పట్టించుకోని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంతటి అకృత్యాలకు పాల్పడింది ఆ ప్రభుత్వం. అందుకని ఇవాళ మెడికల్ కౌన్సిల్ సూచనలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు అన్నిటినీ గమనంలోకి తీసుకొని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దాన్ని మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా అనేక రకాల చర్యలు, ప్రజాహితమైన చర్యల్ని, ప్రజలకు మేలు కలగాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అల్టిమేట్గా దీనికి ఎవరో బాధ్యులంటే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసేదే రాష్ట్ర ప్రజాన్ని. భవిష్యత్తు ఏ కార్యం చేసినా ప్రజల యొక్క మంచి కార్యక్రమం ఉండాలి, ప్రజా భవిష్యత్తుకి వాళ్ళకి మేలు జరిగేదిగా ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలనే ఈ నిర్ణయాలు చేశాం. సరే, కొంచెం ఈ నామకరణాలు చేయడం, శిలా విగ్రహాలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కూడా జరిగాయి. ప్రాజెక్టులు తెచ్చేది ఒకరు, కట్టేది వేరొకరు, ప్రజలకు అంకితం చేసింది ఒకరు, పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిన ప్రభుత్వాలు వేరు, నామకరణాలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వేరు. వీటన్నిటినీ కూడా పునఃపరిశీలన చేయాలి. చేసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నెల్లూరు జిల్లాలోనే కాదు కడప జిల్లాలో కూడా ఉంది. ఇలాంటివి అనేకం ఉన్నాయి, తిరుపతి జిల్లాలో కూడా ఉంది. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పూర్తిగా పరిశీలన చేసి పరీక్షించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆలోచన చేసి దాని వివరణ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఒక్కొక్కరు ప్లీజ్. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. 151 స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. కనీసం 60 రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి 10 నుంచి 15 రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు. అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకి తెరలు కట్టుకునే వచ్చాడు. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. ప్రతి ఇంటికి ఆర్ముడ్ పోలీసుని పెట్టారు. ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని 5 సంవత్సరాల కాలం తెరల వెనక, వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా
ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే, ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు. శాసనసభలో 3, 4 ఇంతకుముందు 2 పార్టీలే ఉన్నాయి గతంలో, మేమందరం ఉన్నాం కదా. వైసీపీకి సభానాయకుడు ఉన్నారు, ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరే, 2 పార్టీలే ఉన్నాయి. ఇవాళ 4 పార్టీలు ఉన్నాయి. కూటమి పార్టీలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది. మేమందరం కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో వాళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆయా పార్టీల నాయకులు అయితే ఉంటారు. ఆ పార్టీల నాయకులతో పాటు ఈయన ఒక నాయకుడు, ఈయన పార్టీ. అంతేగాని ప్రతిపక్ష హోదా రాదు. ఇక్కడ ప్రతిపక్ష హోదా మాకు లేదు కాబట్టి మా శాసనసభలో పెద్ద పార్టీ అయిన 21 శాసనసభ్యులతో 100కి 100% పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ 2వ పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ. జనసేన పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా వారు ఒకరిని పెట్టుకోవచ్చు. 2వ పార్టీయే ఇది వైసీపీ. మొదటి పార్టీ కూడా కాజాలదు. ఆయనకి ఇచ్చింది 11 సీట్లే, జనసేనకి ఇచ్చింది ఉమ్మడిలో 21 సీట్లు. కాబట్టి ఆయనకి 2వ స్థానమే ఫ్లోర్ లీడర్ ఇచ్చిన, మొదటి స్థానం రాదు శాసనసభలో. ఉన్న విషయం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు, శాసనసభ నియమాలకి ఆయన విలువ ఇవ్వలేదు. ఆఖరికి శాసనసభాపతిని కూడా బెదిరించి పరిపాలన చేశాడే తప్ప ఆయన ఎప్పుడు శాసనసభకు ఒక గౌరవం, శాసనసభకు ఒక కీర్తి ప్రతిష్టలు, దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏనాడు పరిపాలన చేయాలి 5 సంవత్సరాలు. కాబట్టి ఇవాళ దానికి ఒక రూల్స్ ఉన్నాయనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు. ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళేనయ్యా. ఎవరు కూడా సలహాదారులు ఏమాత్రం శాసనసభ పట్ల, రాజ్యాంగం పట్ల, రాజకీయ వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి 70 చిల్లర మంది ఆయనకి సలహాదారులు అందరూ మేము మంత్రివర్గంలో ఉన్న సభ్యులతోటి సమానంగా ఉన్నామని చెప్పి కార్లు, జీతభత్యాలు, పిఏలు, పిఎస్లు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ రూల్స్ చదివిన వాళ్ళు కానీ, సెక్రటరియట్లో బిజినెస్ రూల్స్ చదివిన వాళ్ళు కానీ, రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని పఠించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో 5 సంవత్సరాలు తెరల మాటనున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంత మంచి నిర్ణయం, ఆయనకు ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను. ఆయన ఏదో 10 మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు, 21 మంది గెలిచిన వాళ్ళని మర్చిపోయాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా లేదు, రాదు కూడా. ఆ సవాలు విసిరినటువంటి పెద్ద మనిషి నా సహచార మంత్రి కాదు. ఆయనతోటి పక్కన కూర్చునే భాగ్యం నాకు కలగల. నేను శాసనసభలో ఒక బెంచ్లో ఎమ్మెల్యేల మధ్యలో కూర్చునే భాగ్యమే నాకు ఇచ్చారు, అక్కడే ఉన్నా. కాబట్టి ఆయనతో సరిసమానంగా కూర్చునే స్థాయి నాకు లేదు. ఆ రోజు ఏదో వెనక ముందు కొంచెం సర్దుకాటి ఆ పక్కన ఏదో ఇది నీ సీట్ అంటే ఆడ కూర్చొని. కాబట్టి మీరందరూ గెలిస్తే నేను ఉండను, పారిపోతాను అన్న ఆయన
ఇవాళ ఆయన ఏం చెప్తాడనేది ఆయన చెప్పాలి. రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటామనో, లేకుంటే కాషాయ వస్త్రాలు ధరిస్తామనో, కమండలం తులసిమాల పడతామనో చాలామంది చెప్తూ ఉంటారు. అని అన్నీ జరగవు, ఏదో తాత్కాలికంగా చెప్తుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం మేము ఏదన్నా చెప్తే మళ్ళా ముందు తరంలో ఎప్పుడైనా మేము నిలబడ్డామంటే ఆ రోజు చెప్తే ఈరోజు ఎట్టొచ్చావు మళ్ళా అని అంటే ఎట్ట, ఏదో ఒక దాంట్లో దూరాలు కదా. ఖాళీగా ఎట్టుంటాం, మాకు పొద్దుపోద్దా, మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చోళ్ళం అయిపోతాం. మాకు ఇప్పుడు నా వరకు ఎత్తుకోండి, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే, నన్ను ప్రేమించేవాళ్ళే, అభిమానించేవాళ్ళే, మా వివేకానంద దగ్గర నుంచి చూసిన వాళ్ళే. నన్ను మీ అందరికీ ఏమనిపిస్తుంది, నేను ఓడిపోయాడు ఇంత వెళ్ళిపోతాడు అనుకుంటారు. 5 ఏళ్ళు ఉండడం పెద్ద కష్టమయ్యా మేము ఓడిపోతే. నేను నిజంగా చెప్తున్నా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాక నాకేమి పని జరగలేదు అనుకోండి, నాకు రాజకీయం తప్ప వేరే వ్యాపారం తెలీదు, వ్యాపకం లేదు, నేనేం చేయాలి చెప్పండి. ఇట్నే ఉన్నానంటే ఇంట్లో ఆఖరి మా ఇంట్లో వాళ్ళు కూడా తలుపు బయటకు గొళ్ళెం పెట్టే పరిస్థితి వస్తుంది. పిచ్చోడు బయటకు వస్తే ఏమవుద్దని. ఇప్పుడు ఒకరిద్దరు పిచ్చోళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. మీకు తెలుసో తెలీదు, ఈ జిల్లా నుంచి ఒక ఆయన, మీరు అడిగిన ఆయన, తిరుపతి జిల్లాలో ఒక ఆయన, 2 పిచ్చోళ్ళు అయ్యి ఈ జిల్లాలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్లలో బయట గొళ్ళాలు పెట్టున్నారండి. ఇప్పుడు అటువంటి పరిస్థితి అందరికీ రావాలంటే ఎట్ట స్వాములలో, మీరు వదిలేయండి మమ్మల్ని. అప్పుడప్పుడు అంటుంటాం, మళ్ళీ వస్తుంటాం, మమ్మల్ని దయపెడుతున్నాం కొంచెం అన్నా. చెప్పన్నా ఓకేనా. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము, దాని ప్రాధాన్యత, దాని పవిత్రత అన్నీ కూడా వాటికి భంగం కలిగింది. ఇవాళ పవిత్రత అనేటువంటిది లేకుండా పోయిందని చెప్పి ఒక్క తిరుపతి వాసులే కాదు, ఒక ప్రతిపక్ష పార్టీయే కాదు, అనేక లక్షలాది మంది, కోట్లాది మంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల సంప్రదాయాల్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత భంగం కలిగిందని చెప్పి అనేక రకాలుగా మీడియాలో రావడం జరిగింది. అవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాట్లాడడం జరిగింది, మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి తన పర్యటన తిరుమల శ్రీవారి దర్శనానికి మా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రంలో సుభిక్షమైన వాతావరణం ఉండాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలకి మీ ఆశీస్సులు ఉండాలి, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని నేను తిరిగి పవిత్రతను కాపాడడానికి నా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు అక్కడ ప్రకటన చేయడం, నా మొదటి ప్రయత్నం ప్రక్షాళన ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి కావలసినటువంటి దానిలో అపవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం ఆ ఆలయం యొక్క సాంప్రదాయాలను, ఆలయ యొక్క నిర్దేశాలను, పవిత్రతని పూర్తిగా భంగం చేసినటువంటి అధికారుల్ని అక్కడి నుంచి తొలగించడం మొదటి విడతగా మా ప్రయత్నం ప్రారంభించాం. దానికి జాయింట్ ఈఓ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి బాధ్యతలు
వెంకటేశ్వర స్వామినే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. అటువంటి దుర్మార్గాలకు పాల్పడిన ప్రభుత్వానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రజల రూపంలో బుద్ధి చెప్పారు. ఈ అధికారుల్ని తొలగించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రారంభించి పనులు నూతనంగా సీనియర్ అధికారి అయినటువంటి శ్రీ శ్యామలరావు గారు ఐఏఎస్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పటికే నియమించడం జరిగింది. తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి ప్రభుత్వ పరంగా ఆధ్యాత్మిక పరంగా పీఠాధిపతులు మఠాధిపతులు అనేక మంది పెద్దల యొక్క సహకారం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటూ ఆ దేవాలయ పవిత్రతను కాపాడడం. అదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,000 దేవాలయాలు ఉన్నాయి. 27,000 దేవాలయాల్లో 7,000 దేవాలయాలు పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇంకా పెద్ద దేవాలయాలు మరొక 7 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం, సింహాచలం, సూర్య దేవాలయం, ఇలాంటి అనేక ఆలయాలు మనకు పక్కనే ఉన్నటువంటి శ్రీరామనవమి ప్రాధాన్యత చెందిన ఒంటిమిట్ట ఆలయం, అలాగే శ్రీ రామతీర్థం విజయనగరంలో ఉన్న రాములవారి గుడి, ఇలాంటి పెద్ద ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రక్షాళన దిశలో వాటి పవిత్రతను కాపాడుతూ పునర్నిర్మాణం చేయాల్సి వస్తే పునర్నియామకాలని చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఉన్న ఆలయ కమిటీలన్నింటినీ కూడా మేము రద్దు చేయలేదు, కానీ ఇప్పటికే చాలామంది వాళ్ళకి సమయం ఉన్నా మేము పరిపాలనలో చేయలేమని చెప్పి రాజీనామాలు చేశారు. ఇంకా కొంతమంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారేమో అని చూస్తున్నాం. వాళ్ళు చేస్తే మంచిది, లేకపోతే చేయాలనేటువంటి ఆదేశం కూడా మా శాఖ నుంచి మేము కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో నిర్ణయం తీసుకుంది. మా శాఖ కూడా ఆ విధంగా పనిచేస్తున్నాం. మాకు కూడా ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు మారారు. ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్గా ఉన్న కరికాల వల్లవన్ రిటైర్ అయిన ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు వాళ్ళు. మేము ఎక్స్టెన్షన్లు ఇవ్వలేము. ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి కాబట్టి వారిని మేము అడగలేదు. ఆయనే రాజీనామా చేసి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ దాన్ని పూర్తి స్థాయిలో మంచి అధికారిని వేయాలి. కమిషనర్ ఎండోమెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకోవాలి. అన్ని మా శాఖలో ఉన్న అన్ని జిల్లాల్లో అధికారులను అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేవాదాయ శాఖని సమృద్ధిగా నిధులు ఉన్నాయి, నిధులతోటి మేము ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవలనే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆయన ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానంలో భాగమైన బ్రాహ్మణులకు, అర్చకులకు ఎన్నికల ప్రణాళికలో పెట్టినటువంటి ధూపదీప నైవేద్యాన్ని పెంచుతాము మేము అధికారంలోకి వస్తే అని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రమాణానికి అనుగుణంగా గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 10,000 రూపాయలు చేయడానికి మేము దానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మేము పంపడం జరిగింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని ధూపదీప నైవేద్యంలో ఇప్పటికే 2,000 చిల్లర ఆలయాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆలయాలు, 50,000 లోపల ఆదాయం ఉన్న ఆలయాలు. వాళ్ళు కనీసం అర్చకులకు కూడా జీతాలు లేవు. దీపం వెలిగించడానికి ఒత్తి నూనె కొనడానికి కూడా డబ్బు లేదు. ఇటువంటి ఆలయాలన్నింటినీ గతంలో అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి వాళ్ళందరితో కూడా మేము చర్చించి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ ఆలయాలకన్నిటికీ తొలి విడతగా ఉన్న ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన వాటికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేయడానికి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించాం. వారి అనుమతి రాగానే తప్పకుండా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే
5,000ని 10,000 చేసి ఇవ్వడానికి దేవాదాయ శాఖ సంసిద్ధంగా ఉంది.